Press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈ రోజు నుంచి ఇంకా లాంగ్వేజెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫోటోషాప్ ట్యూటోరియల్స్ చూస్తున్నారు, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ గురించి మొత్తం చూశారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఏంటంటే కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోకి వెళ్దాం. సో సి లాంగ్వేజ్, దాంతో C++, దాంతో జావా, దాంతో పైథాన్, ఇలా మనం ఏంటంటే లాంగ్వేజ్ కూడా నేర్చుకుందాం. ఎందుకంటే ఈ మోడర్న్ ఎరాలో ఒక ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ అయినా, లేకపోతే ఇప్పుడు మీరు బీటెక్ వెళ్ళినా కూడా లాంగ్వేజ్ అనేవి పక్కా ఉంటున్నాయి. సో ఫస్ట్ మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు మంచి జాబ్స్ వస్తాయి. లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇప్పుడు సపోజ్ మనకి బీటెక్లో ఒక మినిమం సర్టిఫికేట్ అంటే ఒక 70% మార్క్స్ ఉన్న ఒక మంచి లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకోండి. ఇప్పుడు సి కానీ C++, జావా, పైథాన్, మనకి భూమిలో ఉండే ఒక మంచి లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచి డబ్బులు వస్తాయి. ఈ మంత్లీ మనం శాలరీస్ అనేవి బాగున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి బూమింగ్లో ఉండేది ఏమేమి ఉన్నాయి? పైథాన్ ఉంది, సో జావా ఉంది. సో ఇలాంటి మన లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకోండి, మనకు మంచి అంటే జాబ్స్ అనేవి ఫర్దర్గా ఫ్యూచర్లో త్వరగా సెటిల్ అవ్వచ్చు. నెక్స్ట్ నేను ఇప్పుడు సి లాంగ్వేజ్ గురించి కంప్లీట్ ట్యూటోరియల్స్ అనేవి నేను పెడతాను. ఫస్ట్ సి స్టార్ట్ చేద్దాం. సి అయిపోతే నెక్స్ట్ C++కి వెళ్దాం. అయితే సి లాంగ్వేజ్ పెట్టే ముందు ఈరోజు మీరు తమిళ చూస్తే ఇంట్రడక్షన్ టు లాంగ్వేజెస్ అని ఉంది, అంతేగాని ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ అని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సి లాంగ్వేజ్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు అసలు ఈ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎందుకు ఈ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ఆ లాంగ్వేజ్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్ అంటారు, జావా లాంగ్వేజ్ అంటారు, C++ అంటారు, ఈ పైథాన్ లాంగ్వేజ్ అంటారు, అసలు ఏంటి లాంగ్వేజ్ అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు, ఓన్లీ తెలుగులో మాట్లాడతాను. ఇది నేను నా లోకల్లో ఉన్నాను కాబట్టి నేను తెలుగులో మాట్లాడితే నేను మాట్లాడే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ఢిల్లీకో లేకపోతే హైదరాబాద్కో వెళ్ళాను అనుకుందాం, ఢిల్లీకి వెళ్ళాను అనుకుందాం. అక్కడ ఎక్కువ మంది హిందీ స్పీక్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రైట్? సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తెలుగులో మాట్లాడతాను. అక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా నాకు హిందీ కూడా ఎదురయ్యాడు అనుకుందాం. హిందీ పర్సన్ ఎదురైతే నేను అతనితో మాట్లాడేటప్పుడు నేను తెలుగులో మాట్లాడాను అనుకోండి, అతనికి అర్థం కాదు, అతనికి తెలుగు రాదు, అతనికి ఓన్లీ హిందీ వచ్చు అతనికి. అప్పుడు ఏమవుతుంది, నేను తెలుగులో రిప్లై ఇస్తే, తెలుగులో ఏమైనా అడిగాను అనుకోండి, ఇలా అడ్రస్ కానీ ఏదన్నా, అతనికి అర్థం కాదు కదా. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మనం డైలీ పొద్దున్న లేస్తే ఈ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి అంటే మనం దేన్ని ఆపరేట్ చేస్తున్నాం? కంప్యూటర్ని ఆపరేట్ చేస్తున్నాం. అంటే మీరు చెప్పే లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి మీరు ఇస్తున్నారు, అది తిరిగి అవుట్పుట్ ఇస్తుంది మీకు కదా. కానీ కంప్యూటర్కి తెలుగు వచ్చా? ఒకవేళ మీరు హిందీ వచ్చుంటే మీ కంప్యూటర్కి హిందీ వచ్చా? కంప్యూటర్కి ఇంగ్లీష్ వచ్చా? రాదు కదా. మీరు తెలుగులో రెస్పాండ్ అయితే అది మీకు తెలుగులో రెస్పాండ్ అవుతుంది, కానీ అది అట్టని చెప్పేసి కంప్యూటర్కి తెలుగు లాంగ్వేజ్ వచ్చా? లాంగ్వేజ్ దానికి ఏ లాంగ్వేజ్ రాదు, దానికి వచ్చిందల్లా ఒకే ఒక లాంగ్వేజ్, అది మిషన్ లాంగ్వేజ్. దాని లాంగ్వేజ్ వేరే, అసలు కంప్యూటర్ లాంగ్వేజ్ సపరేట్. మిషన్ లాంగ్వేజ్ అంటే ఇది మొత్తం కూడా బైనరీ ఫార్మాట్లో ఉంటుంది. అంటే 0 కానీ 1 కానీ నువ్వు ఏం కోడ్ ఇచ్చినా దానికి, అంటే సపోజ్ హలో బాగున్నావా అని అడిగినా దాన్ని ఎలా మార్చుకుంటుంది అంటే అది కంప్యూటర్ లాంగ్వేజ్లో 0, 1 బైనరీ కోడ్స్లో మార్చుకొని అది రీడ్ చేసి మళ్ళీ నీకు అవుట్పుట్ని కూడా దాన్ని అది బైనరీ కోడ్లో మార్చుకొని దాని తర్వాత మళ్ళీ మిషన్ లాంగ్వేజ్ నుంచి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్కి మార్చి అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఈ సి లాంగ్వేజ్, జావా, C++ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మన హ్యూమన్ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అనుకుందాం. మనది హై లెవెల్ లాంగ్వేజ్. ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్. కంప్యూటర్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్. నేను తెలుగు మాట్లాడుతున్నాను, అతను ఎదురుగా ఉండే వ్యక్తి హిందీ మాట్లాడుతున్నాడు. అయితే నేను మాట్లాడేది అతనికి అర్థం కాదు, అతను మాట్లాడేది నాకు అర్థం కాదు. అంతేగా మనది ఏంది? హ్యూమన్ లాంగ్వేజ్. మనది తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మనది హ్యూమన్ లాంగ్వేజ్, ఆ హై లెవెల్ లాంగ్వేజ్. కంప్యూటర్ది మిషన్ లాంగ్వేజ్, అది బైనరీ కోడ్స్ని మాత్రమే రీడ్ చేయగలుగుతుంది అది. ఓకేనా? అంటే మీరు ఎగ్జాంపుల్ని కంపేర్ చేయండి, నాకు తెలుగు అతనికి హిందీ, అదేవిధంగా నాకు తెలుగు కంప్యూటర్కి మిషన్ లాంగ్వేజ్, రెండు ఒకటే కదా. అయితే ఇప్పుడు థర్డ్ పర్సన్ యాడ్ అయ్యాడు. థర్డ్ పర్సన్ ఎవరంటే అతనికి తెలుగు వచ్చు, హిందీ వచ్చు. అతని పని ఏంటంటే నేను అతనికి తెలుగులో చెప్పాను అనుకోండి, అతను తెలుగులో దాన్ని అర్థం చేసుకొని అటుపక్క ఉండే వ్యక్తికి హిందీలో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు. ఓకేనా? అదేవిధంగా ఈ కంప్యూటర్కి మనకు కూడా కన్వర్జేషన్కి
మన నుంచి కంప్యూటర్కి, కంప్యూటర్ నుంచి మనకి రీచ్ చేసేదానికి మధ్యలో ఒక మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ దాన్ని మీడియేటర్ అని కూడా అంటారు. మీడియేటర్గా పనిచేస్తుంది అనమాట. దాన్నే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఆ మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్సే ఈ C++, జావా, పైథాన్ ఇవన్నీ కూడా అవే. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఒక ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఇచ్చాను. సో ఆ ఇన్స్ట్రక్షన్ని నేను ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సో ఆ ఇన్స్ట్రక్షన్ని కంప్యూటర్ లెవెల్ అప్పుడు సి లాంగ్వేజ్ ఎలా మీడియేటర్గా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళు అది అర్థం చేసుకొని దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసి హిందీ అతనికి చెప్తాడు. మళ్ళీ అతను చెప్పిన దాన్ని సి లాంగ్వేజ్కి పంపిస్తే అతను హిందీలో చెప్తే అతను హిందీలో అర్థం చేసుకొని మళ్ళీ నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు. మధ్యలో మీడియేటర్గా పనిచేస్తుంది. అందుకే మన హ్యూమన్ లాంగ్వేజెస్ని హై లెవెల్ లాంగ్వేజ్ అన్నారు, కంప్యూటర్ లాంగ్వేజెస్ని లో లెవెల్ లాంగ్వేజ్ అన్నారు. మధ్యలో మీడియేటర్గా పనిచేస్తున్న ఈ యొక్క C++, జావా వీటన్నిటిని కూడా మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అన్నారు. సో ఇది లాంగ్వేజ్ అంటే ఇది. సో లాంగ్వేజ్ అంటే ఏంది? ఒక భాష. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలన్నా, ఏదైనా మెసేజ్ ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలి అంటే కావాల్సింది లాంగ్వేజ్, అంతే కదా. ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను, మీరు ఇప్పుడు మీకు వచ్చి ఉంటే మీకు అర్థమవుతుంది, అంతే కదా. సో అదేవిధంగా మనకి కంప్యూటర్కి మనం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా, అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా, మనం పంపించిన ఇన్ఫర్మేషన్ని రిటర్న్ మెసేజ్ అది మనకి ఇవ్వాలి అన్నా మధ్యలో మీడియేటర్గా పనిచేసే ఈ లాంగ్వేజెస్నే మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. సో ఇంకా నుంచి మనం ఏంటంటే ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్లో ఉండే ఒకానొక పార్ట్ C లాంగ్వేజ్ని మనం ఫర్దర్గా నేర్చుకుంటాం. ఓకేనా. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది గాయ్స్. నా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ ఈ లెసన్ మీద మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం. మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటేనే నాకు ఆ లైక్స్ రూపంలో ఆ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయడం, మీరు షేర్ చేయడం, ఈ సపోర్ట్ ఉంటేనే నేను ఫర్దర్గా ఎన్నో వీడియోస్ అనేవి మీకు చేసి పంపిస్తాను. అదేవిధంగా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.